గౌరవనీయులైన సోమందేపల్లి చేనేత కులస్తులైనటువంటి తొగట, పద్మశాలి, దేవాంగం, సాలె కులస్తులందరికీ ఇదే మా ఆహ్వానం. రేపు అనగా 4వ తారీఖు శనివారం ధర్మవరంలో జరిగే మన చేనేత కులస్తుడైనటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, చేనేతల బంధువు, కదిరి శాసనసభ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే అన్నగారు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్నగారికి మన తరపున, మన చేనేత కులస్తుల తరపున అంగరంగ వైభవంగా సన్మాన కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మనవంతుగా అందరూ మన కలిసిగట్టుగా వెళ్ళి ఈ సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా సోమందేపల్లి పట్టణ ప్రజలైనటువంటి తొగట, చేనేత మరియు పద్మశాలి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. సోమందేపల్లి చేనేత కార్మికులైన తొగటి వీర, దేవాంగ, పద్మశాలి వాళ్ళందరికీ ఇదే ఆహ్వానం. రేపు చేనేతల ముద్దుబిడ్డ అయిన కదిరి ఎమ్మెల్యే గారైన శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి రేపు జరగబోయే సన్మాన కార్యక్రమం గురించి ఇదే తెలియజేస్తున్నాము. దీంట్లో తొగటి వీరులు, దేవాంగము, పద్మశాలి వాళ్ళు అందరూ వచ్చి ఇది విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా రేపు చేనేతల ఐక్యత దీనిలో తెలపాలని చెప్పి మేము అందరినీ ఆహ్వానించడం జరిగింది. రేపు అనగా శనివారము పొద్దున్నే 7:30 గంటలకు మన తొగట వీరులు, దేవాంగము, పద్మశాలి వాళ్ళు అందరూ వచ్చేసి అక్కడ అల్పాహారం తీసుకొని లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు వచ్చి అందరూ అక్కడ అల్పాహారము భోజించి అక్కడి నుంచి వెహికల్స్ ఉంటాయి, అక్కడి నుంచి బయలుదేరి మన ఉనికిని చాటదామని ఇదే ఆహ్వానిస్తున్నాను. ఈ మహా కార్యక్రమానికి మన సోమందేపల్లిలో ఉన్న మన కుల బాంధవులైనటువంటి తొగట, పద్మశాలి, దేవాంగం మరియు సాలె కులస్తులందరూ పెద్ద ఎత్తున వచ్చి మన ఈ మహా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జై చేనేత, చలో ధర్మవరం. చేనేత కుల బాంధవులందరికీ నమస్కారము. ముఖ్యంగా రేపు జరగబోయే రాష్ట్ర రీతిలో కనివెనిగని రీతిలో అందరూ కుటుంబ సభ్యులందరూ హాజరై మన బీసీల ముద్దుబిడ్డ, పేదల పెన్నిది, కార్యకర్తల కోసము, కుల బాంధవుల కోసము ఎల్లప్పుడూ నిలబడే ఏకైక వ్యక్తి, రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంలో 20% చేనేత కుల బాంధవులు అందరూ ఉన్నారు. ఈ రాష్ట్రంలోనే ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా రేపు అనగా 4/1/2025 సంవత్సరమున ధర్మవరంలో ఘన సన్మానం నిర్వహించబడినది. ఈ ఘన సన్మానానికి మొత్తం తొగట, దేవాంగము, పద్మశాలి కులస్తులందరూ హాజరు కావాలని కోరుచున్నాము. రాష్ట్రంలోనే చేనేత కుల బాంధవుల్లో ఏకైక ఎమ్మెల్యే సీటు, అది కూడా అత్యధిక మెజార్టీతో నెగ్గిన వ్యక్తి మన కందికుంట ప్రసాద్ అన్న గారు. ఆర్థికంగా పేదలకు అన్ని విధాలుగా ముందుండి తన నిస్వార్థపరంగా ఎటువంటి స్వార్థం లేకుండా అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి అందరి మేలు కోరే వ్యక్తిలో ఏకైకంగా ఉంటాడు. మన కుల బాంధవులు అందరూ కలిసి ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే ఈ మహా కార్యక్రమంలో దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా తొగట, దేవాంగం, పద్మశాలి కుల బాంధవులందరూ రేపు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటలకు రావాల్సిందిగా, అదేవిధంగా ఈ మహా కార్యక్రమాన్ని సోమందేపల్లిలో ఉన్న కుల బాంధవులందరూ దిగ్విజయం చేస్తారని, ప్రతి ఒక్కరూ తన వంతు సహకారంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని, రేపు అన్నగారికి ఘన సన్మానానికి విచ్చేయించిన సోమందేపల్లి కుల బాంధవులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుచున్నాను. ఇదే మా ఆహ్వానముగా మన్నించి కుల బాంధవులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, ఈ కార్యక్రమాన్ని మహోన్నతంగా ఎక్కువగా అందరూ కలిసికట్టుగా చేస్తారని ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం. అందరి బంధువు, బీసీ నాయకుడు, చేనేత కులస్తుడు, పేదల బాలిటి పెన్నిది, కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి చేనేత కులాలైన తొగట, పద్మశాలి, దేవాంగ కులస్తులు ఘనంగా సన్మానించడం, ఆ మహత్కార్యానికి
మనమందరం కలిసి వెళ్ళడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. రేపు ఉదయం 9 గంటలకు ధర్మవరంలో కనీవిని ఎరుగని రీతిలో కందికుంట ప్రసాద్ అన్న సన్మానం జరగనున్నది. పోగు పోగు కలిస్తే చీర నేసినట్టుగా తొగట, దేవంగం, పద్మశాలి కలిసి సన్మానం చేయడం మన గౌరవం, మన నేతన్న రుణం. రేపు ధర్మవరంలో జరుగు ఈ కార్యక్రమానికి మనమందరం కలిసి వెళ్ళి జయప్రదం చేయాలని కోరుతున్నాం. రేపు ఉదయం 8 గంటలకు సోమందెపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపం నుండి వాహనాలు బయలుదేరుతాయి. కావున చేనేత కులస్తులందరూ తమ ఐక్యతను చాటడానికి భారీగా హాజరై సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. నమస్కారం. నేను మీ సిసి హరి. స్టార్ జే మనం న్యూస్లో వార్తలను చూస్తున్నందుకు మా ధన్యవాదాలు. ఎప్పటిలాగే మీ ఆదరామానాలు మాకుండాలని మేము కోరుకుంటూ స్టార్ జే మనం న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.